కొంచెం లైట్గా నిద్రమత్తు వస్తుందన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కేకతోనే మొత్తం నిద్ర అంతా వదిలిపోను గాక. మళ్ళీ ఒకసారి కొద్దిగా ఈ చల్లటి వాతావరణంలో ఇప్పుడే లెగిసి వచ్చాం పాస్టర్ గారు, మీరేమో ఏసీలు ఫుల్గా వేసారు, కొంచెం నిద్రమత్తు లైట్గా జోగుతూ ఉందన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఒకసారి ఆవిడ తడతా ఉండమ్మా సత్య మధ్య మధ్యలో, లేకపోతే నీ మీద పడుతుంది ఆవిడ, లేనిపోయిన ప్రాబ్లమ్స్ మళ్ళీ. సరే, మనము గడిచినటువంటి వారాల నుంచి కూడా న్యాయాధిపతుల గ్రంథాన్ని చదువుతున్నాం, ధ్యానం చేస్తున్నాం. అడగకూడదు అనుకుంటున్నాను కానీ అడుగుతున్నాను. ఎలాగట పౌలు అంటాడు కదా, ఏమైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే నేను చేయించున్నాను. అయ్యో నన్ను విడిపించేవాడు ఎవరు, ఈ కార్యాలు జరిగించకుండా ఉండలాగలా మీరు ప్రార్థన చేయండి నా గురించి. ఎంతమంది న్యాయాధిపతుల గ్రంథాన్ని ఇంటి దగ్గర చదువుకుని వచ్చారు? నిజం చెప్పండి, అబద్ధపు చేతులు చెప్పకుండా. సిగ్గుండాలి ఈ మాట చెప్పేశాను, ఏమనుకోకండి. అనకూడదు అన్నాను, అందుకే ముందే చెప్పేశాను. అనకూడదు అనుకున్నాను అంటున్నాను. నేను అనకుండా ఉండేలాగా రాబోయే దినాల్లో మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నన్ను మార్చు ప్రభువా కాదు, పాస్టర్ గారిని మార్చు ప్రభువా అని ప్రార్థన చేయాలి. తెలీదా మీకు? ప్రభువా నన్ను మార్చు నాయనా, నన్ను నెక్స్ట్ టైం ఈ తప్పు రిపీట్ చేయకుండా నేను వాక్యం చదువు కూర్చొని రావడానికి సహాయం చేయ ప్రభువా అని చేయకూడదు. అది మన క్షేమం కాదు. పాస్టర్ గారిని మార్చు ప్రభువా, పాస్టర్ గారి నోటి మాటలు మంచి మాటలు వచ్చేలాగా ప్రార్థన చేయాలి. లేదా అస్తమానికి బుద్ధి లేదా, సిగ్గు లేదా అని మాట్లాడుతున్నారు ఈయన. అందుకని మాకు కొంచెం హృదయాలు గాయంగా ఉన్నాయి ప్రభువా, నాకు సహాయం చేయాలని ప్రార్థన చేయాలి కదా. అలా కదా, ఎలా ప్రార్థన చేయాలి మరి? మీ గురించి మీరు ప్రార్థన చేస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కర్మ ఇంకంతే, ఏం చేయలేము ఇంకా. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. దయచేసి గమనించండి, మన సంఘంలో ఒక చాప్టర్ వైజ్గా లేదంటే ఒక చరిత్ర తీసుకుని మనం ధ్యానం చేస్తుంటాం. ఎందుకంటే బైబిల్ని బాగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. ఏదో వాక్యం చెప్పేసుకున్నామా మనం బలపడిపోయామని కాక, అసలు బైబిల్లో ఏం బోధిస్తుంది, బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ మనకు అర్థం అవ్వాలని ఒక మనం సిరీస్ వైజ్గా మనం చెప్తూ ఉంటాం. అందుకని మీకు ముందుగానే అర్థమైపోతుంది ఆ ఆదివారం దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో, వాక్యము సేవకుల ద్వారా ఏం తెలియజేయబడుతుందో మీకు ముందుగా తెలుస్తుంది. కాబట్టి మీరు కొంచెం సిద్ధపాటు కలిగి ఆ వాక్యాన్ని కానీ చదువుకుని వస్తే ఇంకా ఎక్కువగా దైవ జ్ఞానము పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నప్పుడు మీకు ఏం కలుగుతుందంటే దేవుని జ్ఞానంలోనికి మీరు వెళ్తున్నారు. ఎవరి జ్ఞానంలోకి వెళ్తున్నారు? దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే నీ శత్రువులకు మించిన జ్ఞానం ఇస్తుంది. దేవుని జ్ఞానం అంటే ఏంటంటే నీ జీవితంలో ఏదైతే వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏలుబడి చేసే జ్ఞానము నీ శత్రువులకు ఉందో, అది అపవాది కావచ్చు, సాతానుడికి అవ్వచ్చు, లేకపోతే దురాత్మలకు అవ్వచ్చు, అధికారులకు అవ్వచ్చు, కొన్నిసార్లు మూర్ఖులైనటువంటి మనుషులకు అవ్వచ్చు. ఎటువంటి పన్నాగాలు నీ మీద పన్నుతున్నారో, ఎటువంటి జ్ఞానము కలిగి నిన్ను పాడు చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి ఎటువంటి ప్లాన్స్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేసుకుని నీ మీదకి దాడి చేయడానికి సిద్ధపడుతున్నారో, ఈ దైవ జ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను ఆ జ్ఞానానికి మించిన జ్ఞానంలోకి తీసుకెళ్ళి దాన్ని దాటివేయడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి మీరు చక్కగా ఇంటి దగ్గర వచ్చేటప్పుడు కనీసం అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ నుంచి అయినా సరే, ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం ఇంకా చాలా ఉంది, 13 మంది న్యాయాధిపతులు మనం ధ్యానం చేసుకోవాలి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దీంట్లోంచి ప్రభు మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఇంటి దగ్గర దయచేసి మీరు చదువుకుని రావడానికి ప్రయత్నము రావు, మాటలు ఎలాంటి మాటలు రావు మనకి. ప్రయత్నము ఇంకా చెయ్యాలంటారేమో అనుకున్నాను. ప్రయత్నము నువ్వా ఏది మంచి చెప్పండి, మళ్ళీ గట్టిగా చెప్పండి ఒకసారి. కలుగును గాక. ఏదన్నా చెప్పండి గట్టిగా. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నేను ఈ యొక్క గిద్యోను జీవితాన్ని గడిచినటువంటి వారాల్లో సక్సెస్ లైఫ్ని మనం చూసుకున్నాం. అంటే దేవునితో సహవాసం కలిగినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాటకు లోబడినటువంటి జీవితంలో నీ జీవితం ఎంత బలహీనమైపోయినా, నీ కుటుంబం ఎంత బలహీనమైపోయినా, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితం ఎంత బలహీనమైపోయినా, ఎంతమంది శత్రువులు నీ మీదకి దాడి చేసినా, ఎంత వ్యతిరేకత నీ మీదకి వచ్చినప్పటికీ కూడా నీవు దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు లోబడే
ఒక మనస్సు కానీ నీకు ఉండగలిగితే, దానికి సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే, శత్రువు ఎంత బలవంతుడైనా నీ జీవితంలో నీకున్నటువంటి బలము, నీకున్నటువంటి శక్తి ఎంత కిందకు వచ్చేసినా, ఎంత బలహీనమైపోయినా, నీ శత్రువు ఎంత బలవంతుడైనా, నువ్వెంత బలహీనమైన స్థితిలో ఉన్నా, ఒక్కటి నువ్వు చేస్తే చాలు. గిద్యోని జీవితంలో మనం అర్థం చేసుకున్నది, దేవుని మాటకు లోబడ్డం అన్నది నువ్వు అలవాటు చేసుకుంటే, ఆ దేవుని మాటకు లోబడే జీవితంలో నుంచి ఇంకా నీ బలం తగ్గిపోతున్నట్టుగా అనిపించిన, జాగ్రత్త గమనించాలి, నీ బలం ఇంకా తగ్గిపోతున్నట్టుగా అనిపించిన, దేవుడు నీ తరపున పోరాడి నీ శత్రువులందరి మీద కూడా నీకు జయమునిచ్చి నీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చే వరకు నేను విడిచిపెట్టడు. ఇది మనం గిద్యోని జీవితంలో మనం 6వ అధ్యాయము 7వ అధ్యాయం కూడా మనం ధ్యానం చేసుకున్నాం. చూద్దామా ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే గిద్యోను అనేటువంటి న్యాయాధిపతి గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ గిద్యోను అనేటువంటి యొక్క న్యాయాధిపతి యొక్క జీవితంలో మనము గడిచినటువంటి దినాల్లో 6వ అధ్యాయంలో గిద్యోను యొక్క ఇంట్రడక్షన్, గిద్యోను ఎవరు, తన దీనస్థితి ఏంటి, తన పరిస్థితి ఏంటి, తన మీద ఎటువంటి దాడిలో తనున్నాడు, తన యొక్క విశ్వాసం ఎలాగుంది, తన మానసిక స్థితి ఎలాగుంది, ఇవన్నీ కూడా మనకు కనిపించినాయి. 7వ అధ్యాయంలో చూసినప్పుడు దేవునికి లోబడినప్పుడు, దేవుని మాటకు తను లోబడినప్పుడు ఏ విధంగా దేవుడు యుద్ధానికి నడిపిస్తున్నాడో, తననే ఒక యుద్ధ వీరునిగా దాక్కున్నటువంటి తను, భయపడి దాక్కున్నటువంటి తన జీవితంలో బయటికి తీసుకొచ్చి, తనని యుద్ధ రంగంలోకి తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి ఏ విధంగా అయితే యుద్ధము చేయడానికి దేవుడు తను సిద్ధపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని 7వ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన టైటిల్ ఏమని చెప్పుకున్నాం గుర్తుందా ఎవరికైనా? తండ్రి యొక్క పాపము, కుమారుల యొక్క మరణము. చాలా వినడానికే అది బాధగా ఉంది కదండి. కానీ ఈరోజు మనము ధ్యానం చేయబోయే ఈ యొక్క అధ్యాయంలో అది కనిపిస్తుంది మనకి. గిద్యోను ఒకవైపు జీవితాన్ని మనం చూస్తాం, గిద్యోనికి వేరొక జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటాం. గిద్యోనికి 2 రకాలైనటువంటి జీవితాలు. మానవ జీవితంలో కాయిన్కి 2 ముఖాలు ఎలాగైతే ఉంటాయో, మానవ జీవితంలో లేదంటే ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి నీకు నాకు కూడా ఎన్ని రూపాలు ఉంటాయంటే 2 రూపాలు ఉంటాయి. 2 రూపాలు ఉంటాయి. 2వ రూపము ఎప్పుడు కనపడదు. 2వ ఆ యొక్క విధానము మనకి ఎప్పుడు కనపడదు. ఎప్పుడు కూడా మొదటి విధానమే మనకు కనిపిస్తూ ఉంటుంది. గిద్యోను జీవితంలో కూడా అదే. తను బలహీనుడిగా ఉన్నప్పుడు, తన కష్టంలో ఉన్నప్పుడు, తన వేదనతో ఉన్నప్పుడు, తన దుఃఖంతో ఉన్నప్పుడు, తను శ్రమలో ఉన్నప్పుడు దేవుని వైపుకు తిరిగాడు. ఖచ్చితంగా తిరిగాడు, అందులో డౌట్ లేదు. దేవుని వైపుకు తిరిగాడు. ఎందుకంటే దేవుని వైపుకు తిరిగే మనసు కానీ తనకు లేకపోతే ఆ బలహీన సమయంలో కృంగిపోతాడు, ఇంకా అలా నాశనం అయిపోతాడు. ఆ కృంగిపోయినటువంటి స్థితిలో దేవుని వైపుకు తిరిగాడు కాబట్టే దేవుని యొక్క హస్తము తనకు తోడుగా ఉండి గొప్ప కార్యాలు జరిగించడానికి గిద్యోనికి అవకాశం దేవుడిచ్చాడు. సో అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. బట్ ఇక్కడ ఏం కనబడుతుందంటే మనకి ఇప్పుడు మనం ధ్యానం చేసుకునేటువంటి ఈ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే, అంటే 7వ అధ్యాయంలో ఇంచుమించుగా 16వ వచనం నుంచి 19వ వచనం నుంచి మనకి కంప్లీట్గా కొంచెం చేంజ్ అవుతుంది మొత్తం అంతా కూడా. మనము లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం. ఎంతమంది మిగిలారు, ఎంతమంది బయలుదేరారండి గిద్యోను సైన్యానికి? ఎంతమంది బయలుదేరారు? మొదటి సైన్యం ఎంతమంది ఉన్నారు? సైన్యం 32,000 మంది. చెప్పండి మళ్ళీ ఒకసారి. అందుకే రిపీట్ చేస్తారు మనం అంతా. ఎంతమంది? 32,000 మందితో బయలుదేరాడు. ఎవరు? గిద్యోను. దేవుడు తనను బలపరిచిన తర్వాత తన సైన్యం ఎంతమంది ఉన్నారంటే 32,000 మంది. 32,000 మంది సైన్యము రాక మునుపు తన బలహీనుడే. కానీ దేవుడు తనతో మాట్లాడి, పరాక్రమవంతుడా, బలాఢ్యుడా, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన తర్వాత ఒకసారి తన వైపు సైన్యాన్ని చూసుకుంటే కొన్ని లక్షల మంది శత్రువులు ఉన్నారు, అది వేరే సంగతి. కానీ తనకంటూ ఒంటరిగా కాకుండా ఇంచుమించుగా 32,000 మంది యోధులైనటువంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఆ 32,000 మందితో గిద్యోనికి జయం కలిగించడానికి, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి దేవుడు అంగీకారము కలిగి లేడు. అందువలన మరలా గిద్యోన్ని పరీక్ష పెట్టాడు, టెస్ట్ చేశాడు. చాలాసార్లు గమనించండి, దేవుడు తన కార్యాలు మనకి జరిగించడానికి ముందు 2 కార్యాలు ఉంటాయి.
ఒకటి, నిన్ను బలపరుచుకుంటాడు ముందు. నిన్ను బలపరుచుకున్న తర్వాత నువ్వు బలవంతుడిగా ఆత్మీయంగా ఎదిగిపోయాను అన్నటువంటి స్థిరత్వం దేవుడికి ఏర్పరచబడిన తర్వాత, ఎస్ ఓకే వీళ్ళు ఇంకా కొంచెం పర్వాలేదు, నాతో బాగానే నడుస్తున్నారు, కొంచెం అటు ఇటు తప్పిపోయినా పర్వాలేదు అనే దేవునికి నమ్మకం కలిగిన తర్వాత వెంటనే దేవుడు నేను వాడుకోవడానికి ప్రయత్నం చేయడు. ఇమ్మీడియట్గా ఏం చేస్తాడంటే కొన్ని పరీక్షలు నీ జీవితంలోనికి వస్తాయి. అలాగా గిద్యోన్ని బలపరిచిన తర్వాత, గిద్యోను దేవుని వైపుకి తిరిగిన తర్వాత దేవుడు గిద్యోన్ని బలపరుచుకొని స్థిరపరిచి ఒక యుద్ధ రంగంలో యుద్ధవీరుడిగా తయారు చేసేసిన తర్వాత, ఇంకా దేవుడు ఏం చెబితే అది చేస్తాడని కన్ఫర్మ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఏం జరిగిందా అంటే తన బలహీనమైపోయింది. 32,000 మంది ఎంతమంది అయిపోయారంటే 300 మంది అయిపోయారు. బలం తగ్గిందా పెరిగిందా? సాధారణంగా మనం ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు ఏమనుకుంటాం అంటే ఇంకా బలం ఇంకా పెరుగుతాం. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదిగిపోయి నువ్వు దేవునితో కట్టబడుతున్నావు అన్నటువంటిది బండ గుర్తు. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతుంటే బండ గుర్తు అనేది కామన్గా మనం మాట్లాడుకునే మాట కాబట్టి చెప్తున్నాను. సైన్ ఏమైనా ఉన్నది అంటే నీకున్నటువంటి స్ట్రెంగ్త్ బలహీనమైపోతూ ఉంటుంది. నీ బంధువులు నీకు దూరం అవుతారు, నీ స్నేహితులు నీకు దూరం అవుతారు, నీకు సొంత వారు నీకు దూరం అవుతారు. చివరికి ఎలాగ ఉంటావు అంటే ఏంటి నా బ్రతుకు ఎలాగ అయిపోతుంది అనుకునేటువంటి పరిస్థితి నీకు వస్తుందంటే జాగ్రత్తగా గమనించండి. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నువ్వు ముందుకు వెళుతున్నావు. నువ్వు ముందుకే వెళ్ళగలిగితే నీ బలహీనతలో దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. నీ బలహీనతే దేవునికి కావాలి. జాగ్రత్తగా గమనించండి. నీవు బలవంతుడు అయితే దేవుని దగ్గర నుంచి నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే బలవంతుల జోలికి దేవుడు ఎప్పుడు రాడు. బైబిల్ని అర్థం చేసుకుంటే బైబిల్లో ఎప్పుడు కూడా దేవుని కార్యాలు దేవుడు ముందుకొచ్చి చేయాలంటే బలహీనులనే ఆయన బలపరుచుకుంటాడు. బలం ఇప్పుడు సహాయం ఎవరికి కావాలి? బలహీనులకు కావాలి. నీకు అన్ని విషయాల్లో బలవంతుడు అయిపోతే దేవుడు ఎందుకు ఇంకా నీకు? అర్థమవుతుంది కదా. సో కాబట్టి దేవుని కార్యాలు నీ జీవితంలో చూడాలి అంటే నువ్వు బలహీనపడిపోవాలి. కాబట్టి నీ బలహీనత దేవుని యొక్క నడిపింపుకి ఒక ఆధారమై ఉన్నది. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే, నేను జాగ్రత్తగా మళ్ళీ గమనించండి, ఇక్కడ మళ్ళీ మనం డిస్టర్బ్ అయిపోవద్దు. నువ్వు దేవునితో ఉంటే చెబుతున్నాను, దేవునితో లేకుండా నువ్వు బలహీనమైపోతే నీ కర్మ పో, మనం ఏం చేయలేం. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగి బలపరుచుకుంటే అదేం మనం చెప్పలేం. నువ్వు ప్రభుతో ఉంటూ, దేవునితో ఉంటూ, ప్రార్థనలో ఉంటూ, వాక్యంలో ఉంటూ కూడా నీకున్నటువంటి స్ట్రెంగ్త్, నువ్వు ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా నువ్వు బలహీనమైపోతున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. చాలా ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గిద్యోన్ని మనం చూస్తే 16వ వచనంలో 300 మంది 3 గుంపులుగా వెళ్ళిపోయారు. ఒక బూర, ఒక కుండ, ఒక దివిటీతో దేవుడు గొప్ప కార్యాలు జరిగించేశారు. ఏంటంటే ఒక బూర, ఒక దివిటి, ఒక కుండ, ఈ 3 యుద్ధోపకరణాలు. విచిత్రంగా ఉంది కదా. యుద్ధానికి ఎప్పుడైనా వెళ్ళాలంటే ఎలాగ ఉండాలి? రథాలు ఉండాలి, గుర్రాలు ఉండాలి, కత్తులు ఉండాలి, కటార్లు ఉండాలి, యుద్ధ నైపుణ్యం కలిగి ఉండాలి. కానీ వీళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? ఒక కొండ ఇచ్చాడు, ఒక బోర్ ఇచ్చాడు, తర్వాత ఒక దివిటి ఇచ్చాడు. అంతే. ఈ 3 ద్వారా కొన్ని లక్షల మంది సైన్యాన్ని చంపేశారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు పారిపోయేటట్టుగా దేవుడు వారికి సహాయం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడే ఒక ట్విస్ట్, ఇక్కడే అసలు రూపం బయటకు వచ్చింది. ఎవరిది? గిద్యోను జీవితంలో అసలు రూపం బయటపడింది. ఏంటి బయటపడింది అంటే జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. నేను తర్వాత మిమ్మల్ని చదవమన్నప్పుడు మళ్ళీ మీరు చదువుదురు కానీ. ఈ 7వ అధ్యాయం 19వ వచనంలో, అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టునకు పోయి బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చట్టు నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోయేరి. ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు
యెహోవా దండంతటిలోని ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి తిప్పాను. జాగ్రత్తగా గమనించాలి. వారి ఖడ్గములతో వారికి వారే ఆ చీకట్లో వారు హరావుడు పడిపోయి వారికి వారే ఆ సైన్యం అంతా కూడా మిద్యానీలందరూ కూడా వారికి వారే మరి చంపేసుకున్నట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. రైట్. 22వ వచనం. ఆ 300 మంది బోర్లు ఊదినప్పుడు యెహోవా దండంతటిలో ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు వాని మీద తిప్పాను. దండు సెరేరాతు వైపుననున్న బేచితా వరకు తబ్బాతు నొద్దనున్న అబెల్మాహోల తీరం వరకు పారిపోగా, నఫ్తాలి గోత్రముల నుండి, ఆషేరు గోత్రముల నుండి, మనష్షే గోత్రముల నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీలు కూడుకుని మిద్యానీయులను తరిమిరి. బాగుంది ఇంతవరకు. 24వ వచనం నేను చదువుతాను. గిద్యోను ఎఫ్రామీల మన్య దేశం అంతటికి దూతల్ని పంపి, ఇక్కడ మొత్తం కంప్లీట్గా మారిపోయింది. దేవుడు చక్కగా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడే వారికి మధ్యలో ఉండి వారి తరపున యుద్ధము చేయడానికి తగిన జ్ఞానాన్ని ఇచ్చి ఉన్న 300 మందితోనే గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ జరిగిస్తున్నటువంటి సమయంలోని గిద్యోను ఎఫ్రామీల మధ్యమ దేశం అందరికీ దూతల్ని పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్పరా వరకు వాగులను యోర్దానుకు వారి కంటే ముందుగా పట్టుకొని చెప్పి ఉండను గనుక ఎఫ్రాయిమీలందరూ కూడుకుని బేత్పరా వరకు వాగులకు యోర్దానును పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన, జాగ్రత్తగా గమనించాలి, వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జేయేబు అని ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జేయేబు ద్రాక్ష తోట యొద్ద జేయులను చంపి మిద్యానీయులను తరుముకొనిరి. ఓరేబు జేయేబుల తలను యోర్దానుకు అవతలికి గిద్యోనునద్దకు తెచ్చిరి. ఇక్కడ తను చేసినటువంటి పని ఏమిటంటే, నా ప్రియ దేవుని సంగమా, ఎఫ్రాయిమీల మన్య దేశం అందరికీ కూడా దూతల్ని పంపి తనతో ఉన్నటువంటి 300 మంది కాక మిగతా వారు ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో వారిని మళ్ళా తిరిగి పంపించినటువంటి సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది. తన సొంత నిర్ణయం తీసుకొని చేసిన విధానాన్ని బట్టి 8వ అధ్యాయంలో వాళ్ళు ఎఫ్రాయిమీలు కొంచెం బాధపడి గిద్యోను మీదకి దాడికి వస్తారు. చూడండి 8వ అధ్యాయం 1వ వచనంలో. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహరించిరి. తీసుకున్నటువంటి కొన్ని కొత్త నిర్ణయాలు, తన సొంతంగా తీసుకున్నటువంటి కొన్ని విషయాలు ఏం జరిగిందంటే, తనతో ఉన్నటువంటి తోటి ఇశ్రాయేలు అయినటువంటి ఎఫ్రాయిమీలు కొంతవరకు, అంటే ఇంచుమించుకి 22వ వచనం వరకు కూడా దేవుని యొక్క కార్యాలు తన జీవితంలో జరగకుండా ఉండడానికి అవకాశం కలిగింది. సో ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తున్నప్పుడు, నేను మరలా చెప్తున్నాను, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రార్థన చేయకుండా ఏ పని చేయకూడదు. జాగ్రత్తగా గమనించండి. నీ మనసుకి తోచిన విధంగా నువ్వు వెళ్ళిపోతే నువ్వు నష్టపోతావు. నీకేదైనా మనసుకు అనిపించినప్పుడు అది రైటా రాంగా, అది మంచిదా చెడ్డదా, నేను ఇది తీసుకోవాలా తీసుకోకూడదా, ఈ నిర్ణయం మంచిదా చెడ్డదా, నేను ఈ విధంగా నేను చేయాలా చేయకూడదా అని నువ్వు దేవుని యొద్ద కనిపెట్టే అవసరము నీకుందని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దానికి ఎలా చెప్తామంటే, మన పిల్లలు ఎప్పుడైనా సరే నీ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఏదైనా పని చేశారనుకోండి, ఏమంటావు నువ్వు? నీ పిల్లలు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఇంకా మ్యారేజెస్ అవ్వలేదు, మ్యారేజెస్ అయిన తర్వాత ఇట్స్ ఓకే, ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, నీ అండర్లోనే బ్రతుకుతున్నారు. ఇప్పుడు సపోజ్ చిన్న పిల్లలు, వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా ఏదో సినిమాకి వెళ్ళిపోయారు, లేదంటే ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయారు, ఏదో ఎక్కడో బర్త్డేకి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటి పక్కన ఎక్కడో సాయంత్రం బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుందని ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయారు. 8 అయిపోయింది, 9 అయిపోయింది, రావట్లేదంటే తల్లిదండ్రులకు ఎలాగ ఉంటుంది? కంగారు ఉంటుందో ఉండదమ్మా? కంగారు ఉండదు. ఏమైపోయారో ఏంటో అని చెప్పి వచ్చిన వెంటనే మొత్తం మీద ఎలాగవుతారో ఫైన్ చేసి వచ్చిన వెంటనే ఫస్ట్ ఏమంటారు పిల్లల్ని తల్లిదండ్రులు? సాధారణంగా ఏం చెప్తాం? ఎరా చెప్పకుండా వెళ్ళిపోయారా అని 2 ఇస్తారో ఎవరో తర్వాత సంగతి. అది పేరెంట్స్కి వాళ్ళకున్న రిలేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అది వేరే సంగతి. ముందుగా మనం క్వశ్చన్ చేసేది, ఏరా చెప్పకుండా వెళ్ళిపోయామే, ఒక మాట చెప్పొచ్చు కదా, ఎంత కంగారు పడని తెలుసా అంటామా అనమా
అంటాం. నేను అంటాను, లోక సంబంధమైనటువంటి ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు ఏమైనా చెడ్డ పనికి వెళ్ళారా? కాదు, పక్కింటికి బర్త్డేకే కదా వెళ్ళారు. వాళ్ళు అంటారు, అమ్మ మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా, మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా, మా సంగతి మీకు తెలీదా, మా సంగతి మీకు తెలీదా, మేమేమన్నా చెడు తిరుగులు తిరిగే వాళ్ళమా, మేము వాళ్ళతో వీళ్ళతో తిరుగుతామా, మేము మంచి వాళ్ళమే కదా, పక్కింటికి బర్త్డేకి ఆంటీ పిలిచారని వెళ్ళాం, దానికి మీకు ఎందుకు అంత అంటే, అలా కాదురా, నువ్వు వెళ్ళు, కానీ వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలి కదా, నా పర్మిషన్ తీసుకోవాలి కదా. నా ప్రశ్న ఏంటంటే, ఉదయకాల సమయంలో ఒక ఎర్త్లీ పేరెంట్స్, ఒక శరీర సంబంధమైనటువంటి ఒక తల్లిదండ్రులమైనటువంటి మనమే మన పిల్లలు మంచివారైనప్పటికీ కూడా మనకి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మన పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళినప్పుడు, మన పర్మిషన్ తీసుకోకుండా ఏమైనా కొనుక్కున్నప్పుడు, మన పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మనం బాధపడుతున్నట్టుగా, దేవుడు ఆత్మ సంబంధమైన వాడు, సర్వలోక సృష్టికర్త, నువ్వు పాపములోనే ఉండగానే నీ కొరకు ఆయన కుమారుణ్ణి వెలగా చెల్లించి నీ పాపము నుంచి నిన్ను విడిపించినటువంటి వాడు, శాపము నుంచి విడిపించినటువంటి వాడు, నీ క్షేమమును కోరుకునేవాడు, రాత్రికి రాత్రి పగలికి పగలు ఆయన పడుకోకుండా నిన్ను కాపుదలుగా ఉన్నటువంటి వాడు, ఆయన కునుకడు నిద్రపోకుండా ఎప్పుడు కూడా నీ సహాయం చేసినటువంటి వాడు. ఒక కోడి తన యొక్క పిల్లల్ని ఆ రెక్కల కింద దాచినట్టుగా నిన్ను దాచిపెట్టి, లోకమైనటువంటి ఏ చీకటి దురాత్మ కూడా నీ మీదకి దాడి చేయకుండా చాలా జాగ్రత్తగా రాత్రి పగలు కనురెప్ప కూడా వేయకుండా నేను కాపాడుతున్నటువంటి దేవుడు, నీవు ఆయన దగ్గర ఏమాత్రం అడగకుండా, ఏమాత్రం పర్మిషన్ తీసుకోకుండా నాకు స్వతంత్రత ఉంది కదా అని చెప్పి నువ్వు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి, నీ రిలేషన్ ఏంటి? జత గమనించండి. ఆయన్ని మనం ఏమంటున్నామంటే, మనము దేవుని యొక్క ఆత్మతో మనం పొందుకున్న తర్వాత అబ్బా తండ్రి అంటున్నామట. ఏమంటున్నామట? అబ్బా తండ్రి అంటున్నామట. ఆయన్ని ఒక ఫాదర్గా మనం చూసినప్పుడు ఆయన దేవుడే, ఆయన సర్వలోక సృష్టికర్తే, కాదని ఎవరు అనడానికి వీల్లేదు. కానీ ఆ సర్వలోక సృష్టికర్త అనేటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాన్ని నిర్మించినటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి నీకు నాకు పాప శాపం నుంచి విడిపించి ఆయన అంటున్నాడు, ఈ రోజు నుంచి మీరు నా కుమారులు కుమార్తెలు అంటున్నాడు, నా రాజ్యంలో మీకు స్వాస్థ్యాన్ని ఇచ్చాను అంటున్నాడు, స్వాస్థ్య హక్కును మీరు పొందుకున్నారు అంటున్నారు. అటువంటి హక్కును పొందుకున్నటువంటి మనము ఆయన మనల్ని పిల్లలుగా చూస్తున్నాడు, రైట్, చాలా అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ నువ్వు ఒక ఫాదర్గా నువ్వు వాడిని చూస్తున్నావా? ఒక ఫాదర్గా నువ్వు చూస్తున్నట్లయితే ఏం చేస్తావంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నీ జీవితంలో, నీ బ్రతుకుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఫస్ట్ పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకుంటావంటే ఆయన దగ్గర తీసుకుంటావు. నువ్వు ఆయన దగ్గర తీసుకోలేట్లేదు అంటే నువ్వు తప్పిపోయినటువంటి కుమార్తెవే. నువ్వు తల్లిదండ్రుల మాటకు లోబడినటువంటి పిల్లల్నే దేవుడు అంగీకరించట్లేదన్నప్పుడు నిన్ను సంరక్షించుకొని నేను కాపాడుతూ అన్ని విషయాల్లో కూడా నీకు సహాయం చేసినటువంటి ఆ తండ్రి అనేటువంటి దేవుని నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు నీ బ్రతుకు ఏమైపోతుందో ఒకసారి అర్థం చేసుకో. అందుకనే నువ్వు ప్రతి విషయంలో కూడా ఎవరు పర్మిషన్ తీసుకోవాలంటే దేవుని పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన నిన్ను ఒక కుమారుడిగా పోషిస్తున్నాడు. ఒక తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా అయితే ఆ రాత్రులు కొయ్యమంటే వెంటనే లేచిపోతుంది ఆ తల్లి లేదా ఆ తండ్రి. బైబిల్ అంటుంది, తల్లి అయినా మర్చునేమో కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. తల్లి అయినా మర్చిపోతుందేమో కొన్నిసార్లు పిల్లల్ని, నేను నిన్ను మరిచే దేవుణ్ణి కాదు అంటాడు. ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం సంరక్షిస్తున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట తీసుకోవడానికి నీకెందుకు అంత పట్టింపు? దాన్ని గర్వము అనరా, దాన్ని అహంకారము అనరా, దాన్ని లెక్కలేనితనము అనరా, దాన్ని దేవుణ్ణి నీకు సమయం వచ్చినప్పుడే, నీకు అవసరం వచ్చినప్పుడే తల్లి దగ్గరికి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి తల్లిదండ్రుల మాట వినకుండా నీకు అవసరం వచ్చినప్పుడు తల్లిదండ్రులను అడిగితే తల్లిదండ్రులు ఏమంటారు? ఎరా ఇప్పుడు కనిపించానా? ఏ తల్లి నీకు గుర్తు రాలేదా? ఇంతవరకు తండ్రి నీకు గుర్తు రాలేదా? నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నా అవసరం వచ్చిందిరా అని అంటావానమా? హృదయంలో చిన్న గాయం ఉంటుందా ఉండదా? అరే ఏంటి నా పిల్లలు అవసరం వచ్చినప్పుడే నా దగ్గరికి వస్తున్నారు కానీ నా అండర్లో వారు ఉండడానికి ఇష్టపడటం లేదు. ఏంటి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకుంటారండి? పిల్లలు మన ఆధ్వర్యం ఉండాలని కోరుకుంటారా, లేకపోతే రెక్కలు వచ్చి ఎగిరిపోవాలని కోరుకుంటారా? ట్రూ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను.
పేరెంట్స్ రెండు రకాలు ఉంటారు, అది వేరే సంగతి. నిజమైనటువంటి తల్లిదండ్రులు నా పిల్లలు నా అండర్లో ఉండాలి, నా మాట వినాలి, నా చెప్పు చేతుల్లో ఉండాలి, నేనేం చెబితే అది వినాలి అన్నటువంటి ఆలోచన తప్పంటారా? తప్పేం కాదు. ఒకవేళ ఆ తల్లిదండ్రులు మాట వినకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతం. ఎన్ని ఇచ్చినా సరే వేదన దుఃఖము ఆ తల్లిదండ్రులకు ఉంటుంది. అలాగే నా ప్రియ దేవుని సంగమా, మన ఆత్మీయ తండ్రి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సమస్తము చేయాలి. అక్కడ గిద్యోను చేసిన పని ఏమిటంటే, ఒక టైం వచ్చేటప్పటికి, ఒక సమయం వచ్చేటప్పటికి దేవునితో బాగానే నడిచాడు, దేవునితో బాగానే వెళుతున్నాడు. కానీ ఒక టైం వచ్చేటప్పటికి మరి తన సొంత నిర్ణయము ఇస్తున్నటువంటి సమయంలో తను తీసుకున్నాడు. కాబట్టి ఫలితముగా ఏం జరిగిందంటే, మరి 1వ వచనం నుంచి ఇంచుమించుగా 3వ వచనం వరకు కూడా మళ్ళీ వాళ్ళని 2వ వచనంలో అంటాడు, అందుకతడు మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ, అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగె మంచిది కాదా, దేవుడు మిద్యానీల అధిపతులైన ఓరేబును జేయేబును మీ చేతికి అప్పగించెను, మీరు చేసినట్లు నేను చేయగలను అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతనికి వారి మీద కోపము తగ్గెను. అతడు ఒక నాయకుడిగా దేవుడు నిలబెట్టిన తర్వాత తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన కోపము తగ్గించడానికి తను చేసిన మిస్టేక్స్ చాలా ప్రాబ్లమ్ తను తీసుకుని వచ్చింది. 4వ వచనంలో చూస్తే, గిద్యోనును అతనితో ఉన్న 300 మంది అలసటగా ఉన్నను శత్రువులను తరుముచ్చు యోర్దాను నదికి వచ్చి దాటిరి అన్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఎలాగైతేనే దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. మనము 21వ వచనం వరకు మనం చదవక్కర్లేదు, ఎందుకంటే 21వ వచనం వరకు కూడా చాలా కార్యాలు మనకు జరుగుతాయి. అందుకని నేను ఇంటి దగ్గర చదువుకుని రమ్మన్నాను. ఎందుకంటే నేను ప్రతిదీ వచనం వెంబడి నేను మాట్లాడితే, ధ్యానం చేస్తే న్యాయాధిపతుల గ్రంథం అయ్యేటప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు పడుతుంది. అందుకని ప్రతిదీ నేను ధ్యానం చేయడానికి అవ్వదు. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే నేను మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఇంటి దగ్గర చదివితే మీకు ఇంకా చాలా విషయాలు మీకు తెలుస్తాయి. రైట్, 22వ వచనంలో నుంచి మనం చూసినట్లయితే, మొదటిగా తను దేవుని యొద్ద కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా తను ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగింది. అది చేసినటువంటి మొదటి మిస్టేక్, తను చేసినటువంటి తప్పిదం. అండ్ సెకండ్ మిస్టేక్, రెండవదిగా చూసినట్లయితే 8వ అధ్యాయంలోనే 22వ వచనం నుంచి మనం జాగ్రత్తగా 28వ వచనం వరకు మనం చూసినట్లయితే అప్పుడు నేను చదువుతాను, ఇది కూడా మీరు జాగ్రత్తగా చూడండి. నేను అంతా చదవను, 28 వరకు చదవను, కానీ నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు చదివి వినిపిస్తాను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, అంటే అప్పుడు అంటే వారు విజయం సాధించేశారు. ఆ యొక్క గిద్యోనుకు జయం వచ్చేసింది. మొత్తం ఇశ్రాయేల్ అందరూ కూడా వాళ్ళందరినీ తరిమేశారు. చాలా బాగుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా గిద్యోనుతో అంటున్నారు. ఏమంటున్నారంటే 22వ వచనంలో, నీవు మిద్యానీయుల చేతుల నుండి మమ్మను రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుడును మమ్మును ఏలవలెను అని చెప్పారు. ఎప్పుడైతే గిద్యోను ముందు నిలబడి గొప్ప విజయాన్ని సాధించాడో, వెంటనే ఇశ్రాయేల్ అందరూ కూడా గిద్యోను దగ్గరికి వచ్చేసి, అయ్యా గిద్యోను, నువ్వు మా మీద ఏలుబడి చేయాలి, నువ్వు రాజు అయిపోవాలి. నెంబర్ టూ వంశపారపర్యంగా ఇంకా దేవుణ్ణి అడగడం కానీ మనం ప్రార్థన చేయాలని కానీ ఏమి లేదు. వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు. ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ప్రజలు డిసైడ్ చేస్తున్నారు. వాళ్ళు దేవుని ప్రజలే, కానీ డిసైడ్ చేసే అధికారం వారికి లేదు. ఫైనల్ డెస్టినేషన్ వాళ్ళది కాదు. సో ఇక్కడ మన జాతకం మనం చూసినట్లయితే వారు వచ్చి అంటున్నారు, గిద్యోనా నీవు రాజు అయిపో, నీ కుమారుడు తర్వాత రాజు అయిపోవాలి, నీ కుమారుడు కూడా రాజు అయిపోవాలి అని పిలిచారు. అప్పుడు 23వ వచనంలో నేను చదువుతాను, అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలనని చెప్పాను. చాలా మంచి మాట కదండి. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్కు, అది దేవుని యొక్క ఉద్దేశము అన్నటువంటి విషయాన్ని గురించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నా ప్రియ దేవుని సంగమా, ఇక్కడ తను చెప్తున్నటువంటి మాట ఏమన్నాడంటే, లేదు నేను మిమ్మల్ని ఏలకూడదు, నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలరాదు. ఎవరు మిమ్మల్ని ఏలుబడి చేయాలి? దేవుడే, యెహోవాయే మిమ్మల్ని ఏలునని చెప్పాను. 24వ వచనం నేను చదువుతాను. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు చెప్పాడు, బాగుంది, చెప్పాడు ఏం చేయాలి? నోరు మూసు కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి, లేదంటే ముందుకు వెళ్ళాలి, దేవుడు ఎలా నడిపిస్తున్నాడో అలాగా వెళ్ళాలి.
కానీ ఇప్పుడు చూడండి మొత్తం మారిపోతుంది. గిద్యోను అంటున్నాడు, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలెనని మనవి చేయుచున్నాను. ఇప్పుడు కమెంట్ చేస్తున్నాడు ప్రజలందరినీ కూడా ఒక పని చేయమని చెప్తున్నాడు. దేవుడు చెప్పాడా? దేవుడు ఇశ్రాయేలు మీద అధికారం ఇంకా ఇవ్వలేదు. ఎవరికి? గిద్యోనికి. దేవుడు గిద్యోనికి ఇచ్చిన అధికారం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, దేవుడు గిద్యోనికి ఇచ్చిన అధికారం ఏంటంటే, గిద్యోన్ని ఎందుకు అనుకున్నాడంటే, ఇశ్రాయేలీలను, జాగ్రత్తగా గమనించాలి, ఇశ్రాయేలీలను శత్రువుల నుంచి విడిపించడానికి మాత్రమే దేవుడు గిద్యోన్ని వాడుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఏలుబడి చేయడానికి దేవుడు గిద్యోన్ని ఏర్పాటు చేసుకోలేదు. వారి మీద యజమాయిషీ చేయడానికి, వారిని లీడ్ చేయడానికి, వాళ్ళని కమెంట్ చేయడానికి, వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఏం అవకాశం ఇచ్చాడంటే, తన ప్రజలను శత్రువుల చేతిలోంచి విడిపించడానికి మాత్రమే గిద్యోన్ని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ ప్రజలందరూ ఏమంటున్నారంటే, నీవు మమ్మల్ని ఏలుబడి చేయి, నువ్వేం చెబితే అది చేస్తాం, నువ్వే కాదు నీ తర్వాత నీ కుమారుడు తర్వాత కుమారుని కూడా నువ్వు ఏలుబడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే గిద్యోనికి వాక్యం తెలుసు కాబట్టి, గిద్యోనికి దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో తెలుసు కాబట్టి, అప్పటికే మోషే ధర్మశాస్త్రం అన్నది వచ్చేసింది కాబట్టి, మోషే అప్పటికే ధర్మశాస్త్రాన్ని విడుదల చేసేసాడు కాబట్టి, ధర్మశాస్త్రం యొక్క వాల్యూస్ తనకు తెలుసు కాబట్టి, ఇప్పుడు గిద్యోని అంటున్నాడు, నో 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 నేను ఏలుబడి చేయడం అన్నది కాదు. ఎవరు ఏలుబడి చేయాలి? దేవుడే ఏలుబడి చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడే ఏలుబడి చేయాలి, కానీ నేను కాదు ఏలుబడి చేసేది, నా కుమారుని కాదు. చెప్పడం వరకు బాగుంది, కానీ క్రియల దగ్గరికి వచ్చేవాడికి ఏమన్నాడంటే, సరే కానీ నేను రాజుగా ఉండను, నా కుమారుడు రాజుగా, ఎవరు రాజుగా ఉండరు, కానీ ఒక పని చేయండి, మీరందరూ కూడా చెవి పోగులు, బంగారం, ధనం ఉంది కదా, ఈ బంగారం అంతా తీసుకొచ్చేయండి. చదువుదాం 24వ వచనం. మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను నాకు ఇయ్యవలని మనవి చేయుచున్నాను నేను. వారు ఇష్మాయేలీలు గనుక వారికి ఏమున్నాయి? చెవి పోగులు ఉన్నాయి. సో ఈ పోగులు నేను, అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతి వాడును తన దోపుడు సొమ్ములోను నిన్న పోగులను దాని మీద వేశాను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్ర వర్ణపు బట్టలు కాకను, ఒంటెల మెడలున్న గొలుసులను గాజులను కాకను, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు ఎంతట 1700 తులముల బంగారం. ఎన్ని తులాల బంగారం అమ్మా? ఋతు చెప్పు సార్, నోడుతారని చెప్పు, తర్వాత కొనుక్కుంది. కానీ 1700 తులాల బంగారం మొత్తం అంతా పోగవుతాయి. ఎవరిది బంగారం అంతా? ఇశ్రాయేలీది కాదు, దోపుడు సొమ్ము, మిద్యానీయుల యొక్క దగ్గర ఉన్నటువంటి ఆ బంగారపు సొమ్ము అంతా కూడా, ఆ బంగారం అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అంటే మొత్తం అందరూ కూడా సంతోషంగా ఆ దోపుడు సొమ్ము అంటే వాళ్ళు జయం పొందుకున్నప్పుడు అక్కడి నుంచి తెచ్చినటువంటి శత్రువులు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా శత్రు రాజ్యాన్ని జయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిధులన్నీ కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అలాగే హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఆ బంగారం అంతా పోగు చేస్తే ఎంత ఉందట? చెప్పాలి గట్టిగా, ఎంతట? నేను మీకు కావాలని ప్రార్థన చేయమని అంటలేదు, నేను ఆమెనని ఏం చెప్పను, మీరే కంగారు పడిపోకండి. ఆమెనని చెప్పేస్తే ఇప్పుడు అంత బంగారాన్ని మేము ఏం చేసుకుంటానో కంగారు పడిపోతున్నారేమో. నేనేమి ఆమెను అలాంటికి ఏమైనా ఆమె ఏం చెప్పను, కాబట్టి ధైర్యంగా చెప్పచ్చు. మీరు పొరపాటున ఆమెనని చెప్పేస్తారేమో, పార్చి గారు ఇప్పుడు ఈ బంగారం అంతా మేము ఎక్కడ పెట్టుకుంటాం, దేవుడు సహాయం చేశాడంటే అనుకుంటారేమో. సో నేను అలాంటి మాటలు ఏం మాట్లాడదలుచుకోలేదు ఉదయకాల సమయంలో, వాక్యం చెబుతున్నాను. సో 1700 అంటే 1700 ఆ యొక్క బంగారము అక్కడ వారికి తోలైంది. వాటిని ఏం చేశాడంటే, నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 26వ వచనం ఆఖరిలో, గిద్యోను దానితో ఆ 1700 తులముల బంగారంతో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణములో, ఒఫ్రా అనేటువంటి ప్రాంతంలో పట్టణములో దానిని ఉంచాడు. కాబట్టి ఇశ్రాయేలు అందరూ కూడా అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైపోయారు. అది గిద్యోనునకును అతని ఇంటి వారికి ఎలాగుందట? ఇప్పుడు ఉరి అయిపోయింది.
జాగ్రత్తగా గమనిస్తే మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనుపబడి అటు తర్వాత తనలు ఎత్తుకొనలేకపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములో నిమ్మలముగా ఉండెను. జాగ్రత్తగా గమనించినట్లయితే ఎన్ని సంవత్సరాలు అటండి? 40 సంవత్సరములో తన యొక్క దేశం నెమ్మదిగా ఉంది. కానీ తను చేసినటువంటి పొరపాటు వ్యభిచారము అన్నటువంటి మాట, ఆత్మీయ వ్యభిచారమునకు వాళ్ళని విడిచిపెట్టేశాడు. చూడండి 33వ వచనంలో మనం చూస్తే, గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతుల నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలును అనుసరించి వ్యభిచారులై బయలుపెరుగుతునకు తమను దేవతగా చేసుకున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. నా ప్రియ దేవుని సంగమ, చూడండి ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, జాగ్రత్తగా వినండి. మేము రాజుగా ఉండము అని చెప్పాడు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు? తను చెప్పినటువంటి మాట ప్రకారంగా తను ఉండకుండా, చూడండి నిర్గమకాండంలో మనం చదవక్కర్లేదు, కానీ నిర్గమకాండంలో దేవుడు తన ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు మోషేని కొండ మీదకి తీసుకెళ్ళిపోతాడు కదండి ప్రార్థన చేయడానికి. గుర్తుందా మీ అందరికీ? చూపించాలా? గుర్తుంది కదా? గుర్తుందంటే పర్లేదు. ఓకే, పైకి కొండ మీద తీసుకెళ్ళిపోయి 40 రోజులు పగలు రాత్రులు అక్కడ ఉండిపోయిన తర్వాత కింద ప్రజలు ఉండిపోతారు. వారికి నాయకుడికి ఎవరు ఉంటారంటే అహరోను ఉంటాడు. ఈ యెహోషువ కూడా మోషేకి దగ్గరగా వెళ్ళిపోతాడు కొండ దగ్గరికి. కాబట్టి ఇక్కడ ఎవరు చూస్తారంటే అహరోను మాత్రమే వాళ్ళకి ఉంటాడు. వీళ్ళందరూ ఉన్నటువంటి సమయంలో 1 day 2 days 3 days 4 days 5 days 6 days 7 days 8 days 9 days 10 days అయిపోతున్నాయి. ఒక 20 రోజులు అయిపోతున్నటువంటి టైంలోనికి వాళ్ళకి ఇంకా ఆందోళన వచ్చేసి అహరోను దగ్గరికి వచ్చారు అందరూ. అహరోను మోషే ఎటు వెళ్ళిపోయాడో అర్థం అవట్లేదు, ఎప్పుడు వస్తాడో అర్థం అవట్లేదు. ఇప్పుడు ఏ దేవుడిని మేము కలిగి ఉండాలి? ఏదో దేవుడు అని చెప్పాడు మోషే వచ్చి, మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఉన్నవాడు అనువాడు అని చెప్పాడు, గొప్ప కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మోషే కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియటం లేదు. సో కాబట్టి ఏదో ఒకటి నువ్వు చెయ్యి అంటే వెంటనే అహరోను ఏమంటాడంటే, అయితే సేమ్ ఇక్కడ గిద్యోను ఏమైతే చేశాడో అదే పని అహరోను చేస్తాడు. అక్కడ అహరోను అంటాడు, మీ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కూడా తీసుకొని ఇక్కడ వేయండి అని చెప్పి ఆ బంగారాన్ని తీసుకొని ఆ బంగారం అంతటితో కూడా ఒక దూడను తయారు చేసి ఈ దూడే మనల్ని నడిపించాడు. ఇక్కడ నుంచి మన దేవుడు ఎవరంటే ఈ ఆవు దూడే. కాబట్టి దీన్నే మనం ఆరాధించాలి అంటే ఇంకా అక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గెంతులు వేస్తూ ఆరాధన చేస్తూ ఆ దూడ చుట్టూ తిరుగుతూ గట్టి కేకలు వేస్తూ ఆరాధన చేస్తూ ఉంటారు. దేవా, యెహోవా దేవా నన్ను నడిపించు, నన్ను బలపరచని దేవుడినేమో కొడుస్తున్నారు, నోటితోనేమో దేవుడిని మాట్లాడుతున్నారు, యెహోవా దేవా అంటున్నారు, లేదంటే దేవుడా అంటున్నాడు, మమ్మల్ని నడిపించువాడా మమ్మల్ని బలపరచువాడా అంటున్నాడు. కానీ వాళ్ళు చేసే పనులు విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. ఇది పైనుంచి కేకలు విన్నటువంటి మోషే గబగబా కిందకు దిగి చూస్తే ఇంత భయంకరమైన పరిస్థితిని బట్టి తర్వాత స్టోరీ చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు అనేక మందిని అక్కడ నాశనం చేసినట్టుగా భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ వచ్చినట్టుగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. నా ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే చెప్పేదొకటి చేసేదొకటి. దీన్ని ఏమన్నాడంటే బైబిల్లో వేషధారణ అన్నాడు. గిద్యోను ఏమో పైకేమో వాక్యాన్నే చెప్తున్నాడు, గిద్యోను పైకేమో దేవుని మాటలే చెప్తున్నాడు. లేదు నేను రాజుగా ఉండను. ఇలాంటి మాటలే బైబిల్లో ఇంకొక ఆయన కూడా కనబడతాడు. ఎవరంటే ఆయన పేరు బిలాము కూడా కనిపిస్తాడు. బారాకు రాజు బిలాం దగ్గరికి వచ్చి అంటాడు, ఒరే నాయనా నువ్వు ఏదంటే అది జరిగిపోతుంది, వచ్చి మా యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని లేదంటే దేవుని ప్రజల్ని అని చెప్పకుండా ఇదిగో మాకు శత్రువులు వచ్చారు, నువ్వు వెళ్ళి వాడిని శపించు అంటే లేదు నేను శపించను, దేవుడి పర్మిషన్ లేకుండా నేను ఏమీ చేయను అని చెప్పి నేను ప్రార్థన చేసి అప్పుడు చెప్తానని వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు, నా ప్రజల్ని నువ్వు శపించడానికి వీలు లేదని వచ్చి చెప్తాడు. నా దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు అంటాడు, కానీ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి సైలెంట్గా చేయవలసిన పని తనకి చెప్పేశాడు. ఫలితం ఏంటంటే ఇశ్రాయేలులో అనేక మంది దేవుని చేత చనిపోవడానికి, దేవుని చేత మొత్తపడడానికి గల కారణం ఎవరయ్యారంటే బిలామే అయ్యాడు.
బారాక్కి ఒక పక్కన వద్దు, నా దేవుడు ఒప్పుకోలేదని చెబుతూనే మరొక పక్క ఇశ్రాయేలు నశించిపోవడానికి, ఇశ్రాయేలు నాశనం అయిపోవడానికి, ఇదిగో వ్యభిచారం చేయడానికి కొంతమంది స్త్రీలను వాళ్ళ దగ్గరకు పంపించు, ఇది నా మాటగా నువ్వు చేస్తే దేవుడే వాడిని మొత్తుతాడని చెప్పి ఒక చెడు ఆలోచన ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకని ప్రకటనలో బిలాము గురించి అంటాడు, బిలాము లాంటి అబద్ధ బోధకులు మీ వద్దకు వస్తారు, జాగ్రత్త అని చెప్తాడు. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేదేమో దేవుని గురించి మాట్లాడతారు, క్రియలన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటారు. నా ప్రియమైన దేవుని సంగమా, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, సామెతలు 12వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట కనిపిస్తుంది. ఏమంటుందండి? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధమాడు పెదవులు దేవునికి ఇష్టం కాదు. సత్యము వర్తనలు ఆయనకి ఇష్టలు. నువ్వు ఏం చెప్తున్నా, నేను చాలామందికి అదే చెప్తాను. యథార్థత అంటే ఏంటని ఒకసారి ఒక యవనస్తుడు అడిగాడు, యథార్థత అంటే ఏంటి పాస్టర్? యథార్థత గురించి ఎక్కువసేపు మేము మాట్లాడుతూ ఉంటారు కదా, యథార్థత అంటే ఏంటి అంటే, యథార్థత అంటే సత్యం అంటే ఏంటంటే నువ్వేం చెప్తున్నావో అదే చెయ్యి, ఏం చేస్తున్నావో అదే చెప్పు. చెప్పండి మళ్ళీ ఒకసారి. నువ్వేం చేస్తున్నావో అదే చెప్పు, ఏం చెప్తున్నావో అదే చెయ్యి. దేవుడు అంగీకరిస్తాడు, అది తప్పో రైటో. అందుకనే వేషధారణ అంటే దేవునికి ఇష్టం లేదు. వేషధారణ, నువ్వేం చేస్తున్నావు అదే చెప్పు, మంచో చెడో తర్వాత సంగతి. యథార్థత దేవునికి ఇష్టం. నువ్వు చెడ్డగా చేసి అదే చెప్పినట్లయితే దేవుడు నేను క్షమిస్తాడు. నువ్వు చేసేదేమో చెడ్డది, చెప్పేదేమో మంచి మాటలు. నువ్వేమో దేవుని సన్నిధికి వచ్చి దేవా దేవా అంటున్నావు, నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టి అపవాది క్రియలు జరిగిస్తున్నావు. ఇక్కడేమో దేవా నువ్వే నా దేవుడువు, నువ్వు లేకపోతే నాకేం లేదు, నువ్వే నాకు సహాయం అంటున్నావు. కానీ నీ వ్యక్తిగతమైన జీవితంలోకి వచ్చేటప్పటికి నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. అది దేవునికి ఇష్టం లేదు. నా ప్రియ దేవుని సంగమా, కీర్తనకారుడు అంటాడు ఒక చక్కటి మాట. 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఒక చక్కటి మాట చెప్తాడు. చదువుదాం ఒకసారి. 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా గుడారములో, యెహోవా గుడారములో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అంటాడు. నిజం పలుకువాడు హృదయపూర్వకంగా. నా పిల్లలకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే చెప్తాను, నువ్వు తప్పు చేసావు, రైట్ చేసావు తర్వాత సంగతి. నేను తిడతానో కొడతానో తర్వాత సంగతి. నేను పనిష్మెంట్ ఇస్తానో లేదో సెకండరీ, అది సెకండరీ. ముందుగా నేను ఏదైనా అడిగినప్పుడు నువ్వు తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పు, తప్పు చేయకపోతే చేయలేదని చెప్పు. నువ్వు తప్పు చేసి నా దగ్గర అబద్ధపు మాటలు చెప్తే అది నా దగ్గర నీ యొక్క నమ్మకత్వం పోగొట్టుకుంటావు, జాగ్రత్త అని చెప్తాను ఇద్దరు పిల్లలకి కూడా. ఇద్దరు పిల్లలకి అదే చెప్తాను. తప్పులు అనేది సర్వసహజం. తప్పులు ఎవరైనా చేస్తారు. మనిషి అన్న తర్వాత కొన్నిసార్లు మిస్టేక్స్ చేయొచ్చు. 100% రైట్ పర్సన్స్గా ఉండాలంటే అది నీ భ్రమ. పిల్లలన్న తర్వాత ఏదో ఒక పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ యాజ్ ఎ పేరెంట్గా, అమ్మ నువ్వు నిజమేనా ఇలా చేసావా అంటే నువ్వేం చేయాలి? చేసింది తప్పు నీకు తెలుసు. ఆ తప్పుగానే నేను ఒప్పుకుంటే నా తండ్రి నన్ను కొడతాడు, నా తండ్రి నన్ను తిడతాడు, నా తండ్రి నన్ను శిక్షిస్తాడు అని నీకు తెలుసు. కాబట్టి నువ్వేం చేస్తావు? ఆ తప్పుని దాచిపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఆ తప్పుని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకటి, సర్వలోక సృష్టికర్త దేవుడు కదా నేను నడిపించేది, ఆ దేవునికి ఆ మాట ఇష్టం ఉండదు. ఫస్ట్ పాయింట్. రెండవది, నాలాంటి పేరెంట్ అంటే తెలియకుండా ఏం అడగడు. సాధారణంగా నాలాంటి పేరెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, నాకు విషయం ఏం తెలియకుండా ఏం అడగను ఎప్పుడు కూడా. ఒకటి అడిగాను అంటే నా పిల్లలకు కూడా అది బండ గుర్తు ఏంటంటే, స్ట్రైట్గా అడుగుతున్నారు మా డాడీ అంటే వీడికి అర్థమైపోయింది ఏదో ఎక్కడో నేను దొరికిపోయాను, ఇంకా డౌట్ లేదు. దాచి పెడితేనే ప్రమాదం, ఒప్పేసుకుంటే ఏ ప్రమాదం లేదన్న సంగతి చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. నాకేమీ కూడా క్లియర్గా అర్థం అవ్వకుండా నా పిల్లలు నేనేం అడగను. నేను ముందు కన్ఫర్మ్ చేసుకుంటాను, దాన్ని ప్రాక్టికల్గా చూస్తాను, నేను రుజువులు తీసుకుంటాను, దాని గురించినటువంటి గుర్తులన్నీ పెట్టుకుంటాను. ఒకటి నెమ్మదిగా రివీల్ చేస్తూ ఉంటాను. నిజమేనా? నిజమే. అవునా? మరి అదేంటి? అర్థమైపోద్ది.
అన్నయ్యకి దొరికేశాను మొత్తం మీద అని అనుకుంటారు. సంఘస్థులు కూడా కొంతమందికి తెలుసు అనుకుంటా. ప్రైజ్ లార్డ్, 1 2 ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషం. నేను ఏదైనా ఒక విషయం గురించి అడిగాను అంటే ఖచ్చితంగా దాని గురించి పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా తెలుసు. నేను అంటాను, ఒక మనిషిగా, ఒక దేవుని సేవకునిగా భూమి మీద ఉన్నటువంటి నాకే ఇన్ని విషయాలు నేను అర్థం చేసుకుంటున్నప్పుడు సర్వలోక సృష్టికర్త ఆయనకి తెలీదా? ఆయనకి తెలీదా? జాగ్రత్తగా గమనించండి. దేవునికి అసహ్యము అబద్ధము చెప్పుట. నువ్వు తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడు. జాగ్రత్తగా గమనించండి. నువ్వు తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వు చేసింది ఒకటి, చెప్పేది ఒకటి అయితే మాత్రము దేవునికి కోపము. బైబిల్ అంటుంది దేవునికి విరోధి అయిపోతావు. జాగ్రత్త. దేవునికి విరోధి. అబద్ధమాడు పెదవులు యెహోవాకి హేయములు. దేవుని యొక్క గుడారములో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. జాగ్రత్తగా గమనించండి నా ప్రియ దేవుని సంగమా. యథార్థత అంటే నువ్వు తప్పు రైట్ కాదు. యథార్థత అంటే నువ్వు రైట్ పర్సన్ అని కాదు. యథార్థత లేదు అంటే నువ్వు రాంగ్ పర్సన్ అని కాదు. యాక్చువల్గా దేవుని దృష్టిలో యథార్థత అంటే ఏంటంటే నువ్వేం చెప్పావో అదే చేయి. నువ్వు దేవుని దగ్గర మాట్లాడుతున్నావా, దేవునికి ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నావా, అదే చేయడానికి ప్రయత్నం చేయి. నా దేవా, నా తండ్రి, నువ్వు నన్ను క్షమించు అని ఏ విషయం గురించి అయితే క్షమించమని అడిగావో మరుసటి రోజు నుంచి ఆ పని చేయకుండా నువ్వు ప్రయాసపడితే దేవునికి గృహములో, ఆయన గుడారములో నిన్ను అతిథిగా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇంట్లో గెస్ట్ రోల్ ఎలాగుంటుంది? మీ ఇంట్లో ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, అంటే మంచి ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నాను, కఠినాత్మల ఫ్యామిలీ గురించి మాట్లాడట్లేదు. ఇందులో కూడా 2 రకాల కుటుంబాలు ఉంటాయి. అతిథుల్ని ఒకలాగా చూసేవాళ్ళు ఒకలాగా ఉంటారు. అతిథులకి అతిథి మర్యాద చేసి చాలా చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా, ఇంట్లో ఉన్నాయన్నీ కూడా చక్కగా వాళ్ళు ఒకే మంచం ఉందనుకోండి, ఏం చేస్తారు? అతిథులకి మంచం ఇచ్చి వీళ్ళు కింద పడుకుంటారు. ఎవరు? అందరూ కాదు. కొంచెం దేవుని యొక్క క్రమంలో, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే పనిచేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, మీరు మళ్ళీ దాని గురించి క్వశ్చన్ చేయకండి. నడు నొప్పి ఉంటే మాకు అలాగండి, కాళ్ళు నొప్పులు ఉంటే అలాగండి, మేము కింద పడుకోలేకే కదా మంచం కొనుక్కున్నాం, ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు మంచం మీద పడుకోబెట్టి నేను కింద పడుకోలేను కదా. ఇవన్నీ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అని పక్కన పడేయండి ప్రస్తుతానికి. సో తర్వాత ఏం చేస్తామంటే, నీ ఇంట్లో శ్రేష్టమైనవి వాళ్ళకి ఇస్తావు. ఆ రాత్రి పడుకునేటప్పుడు ఉతికిన దుప్పటిస్తావా, పాడైపోయి వాసన కొట్టిన దుప్పటిస్తావా? బెడ్షీట్ మారుస్తావు. ఆ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ మారుస్తావు. మంచి ఉతికిన బెడ్షీట్ వేస్తావు. వాళ్ళు కప్పుకోవడానికి ఉతికిన బెడ్షీట్ని వాళ్ళకి ఇస్తావు. వాళ్ళు స్నానం చేయడానికి వెళ్తే ఉతికిన టవల్ ఇస్తావా, నువ్వు ఆడేసి పక్కన పడేసిన కంపు కొట్టిన టవల్ ఇస్తావా? ఆల్రెడీ కంపు కొట్టిన టవల్తో తుడుచుకుంటూ ఉంటావు, అది వేరే సంగతి. ఇంట్లో టవల్లో 2 నెలలకు ఒకసారి ఉతకాలి, మనం 2 నెలలకు ఒకసారి ఉతుకుతాం, అది సెకండరీ. ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, అది వేరే సంగతి. ఇప్పుడు వద్దు అది అవన్నీ కూడా. సో ఈ 2 నెలలకు ఒకసారి ఉతికే టవల్ ఇస్తావా, లేదంటే ఉతికి లోపల పెట్టినటువంటి టవల్ ఇస్తావా? ఇస్తావు. అంటే ఆ ఉన్న 2 రోజులు ఎలా చూస్తావు తెలుసా? గడగడలాడుతూ చూస్తావు. ఒక మెయిన్ రోల్లో చూస్తావు. బైబిల్ అంటుంది ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు. దేవుని చేత నిన్ను ఘనపరచబడే స్థితిలోనికి, దేవుని చేత ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళగలిగిన వాడు ఎవరు అంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నిజం పలుకువాడు. అందుకని అంటాడు మత్తయి సువార్తలో అనుకుంటా. చూడండి ఒకసారి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము. 15వ అధ్యాయం తీయండి ఒకసారి. 7వ వచనం చదవండి. వేషధారులారా దగ్గర, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట. ఎవరు మాట్లాడుతున్నారంటే అది యెషయా ఎప్పుడు మాట్లాడుతున్నాడు? 29వ అధ్యాయంలో చూస్తే యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు. 29వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే కొంచెం క్లారిటీ ఉంటుంది. అక్కడ ప్రవక్త కదా, అక్కడ మాట్లాడే మాట వేరేగా ఉంటుందా? ప్రభు ఎలాగూ సెలవిచ్చినట్టు చదువుదాం గట్టిగా. ఈ ప్రజలు నోటి మాటతో
నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అంటున్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఎలాగుంటున్నాం మనం? నీ యొక్క దైవిక భయభక్తుల జీవితము ఎక్కడి నుంచి నువ్వు అలవాటు చేసుకుంటున్నావు? లోకములో నుంచా, ప్రజల దగ్గర నుంచా, బైబిల్ గ్రంథంలో నుంచా? దేవుడు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండమన్నాడు, ఎటువంటి భక్తి కలిగి ఉండమన్నాడు, ఎటువంటి క్రమశిక్షణ కలిగి ఉండమన్నాడండి? బైబిల్ చెప్పిన విధంగా నువ్వు వెళ్తావా, లేకపోతే ఎవరినో వెంబడిస్తావా? ఎవరినో వెంబడిస్తున్నావా? మనుషులు కల్పించినటువంటి పద్ధతులను నువ్వు అవలంబిస్తావా? ఇక్కడ ప్రభువే నా దేవుడు అంటావు, ప్రభువే నాకు చాలా ఇష్టం అంటావు, ఆయన సర్వలోక శక్తిమంతుడు అంటావు. ఆయన అన్ని నామముల కంటే పైన్ని నామముల కంటే బైబిల్ అంటుంది, యేసుని క్రీస్తుగా ప్రభువుగా అంగీకరించిన వాడే దేవునికి కుమారుడిగా దేవుడు అంగీకరిస్తారట. ఎలాగట? యేసుని ఏమని అంగీకరించాలి? క్రీస్తుగా, ప్రభువుగా. యేసు అంటే రక్షకుడు. చదవక కాకరకాయ అట కీకరకాయ అయిందట. అలాగుంటాయి మనకి. సరే, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకుడు, ప్రభువు అంటే అన్ని నామముల కంటే పై నామం కలిగిన వాడు, లేదంటే హైయెస్ట్. సో యేసు క్రీస్తు ప్రభువు అని నువ్వు అంగీకరించాలి. రక్షకుడైనటువంటి నా యేసు అభిషక్తుడు, రక్షించడానికి తగిన అభిషేకం కలిగిన వాడు. ఈయన ఎవరు అంటే అన్ని నామముల కంటే పై నామం కలిగిన వాడు. ఇది కంప్లీట్గా యేసుక్రీస్తును అంగీకరించినటువంటి విషయం. సో అన్ని నామముల కంటే పై నామం కలిగినటువంటి యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా ఇంకా లోక సంబంధమైనటువంటి భయాలు ఎందుకు నీకు? లోక సంబంధాలు భయములంటే సాయంత్రాలు ఫ్రైడే మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు సరిగ్గా కొట్లు మూసేస్తారు కదండి. కొట్లు మూస్తూ ఉంటారు. అప్పటికే కొట్లు మూసిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక గుడ్డు కొడతారు కొంతమంది కొబ్బరికాయ కొడతారు, కొంతమంది నిమ్మకాయలు తీసి పడేస్తారు. అంతేనా? ఈ మూడిట్లో ఏదో ఒకటి చేస్తారు. ఇంకా కొంతమంది ఎండుమిరపకాయలు తీసి పడేస్తారు. ఇప్పుడు నువ్వేమో చర్చ్ నుంచి బైబిల్ పెట్టుకుని యేసయ్య గొప్ప నామం కదా, ఈరోజు భలే వాక్యం కదా, దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడు కదా, బలం ఇచ్చాడు కదా, లోకాన్ని వెలుబడి చేస్తాం కదా, ఏ చీకటి మన మీద పనిచేయదు కదా, అటు వండర్ రివైవల్ కదా, ఉద్యమం కదా అనుకుని వెళ్ళిపోతూ ఉంటుండగా మాట్లాడుకుంటే మిరపకాయలు అంటే అంటావు. నేనంటాను, ఆ మిరపకాయలు నేను ఏం చేస్తాయి? ఇప్పుడు ఏముందని నమ్ముతున్నావు? అందులో చీకటి ఉందా, లేదంటే దిష్టి ఉందా, లేదంటే ఆడు మొత్తం ఆ నరఘోష అంతా తీసేసి ఆ మిరపకాయలు పెట్టాడు పడేసాడు, నువ్వు కాలేయగానే ఆ నరఘోష అంతా నీ ఇంటికి వచ్చేస్తుంది కదా? కాదా? ఎవడి ఘోష అన్నా పర్లేదు కానీ నరఘోష అమ్మో చాలా కష్టం. ఇప్పుడు ఆ కాలు వేయి ఇంత ఉద్యమం ఏమైపోయిందో, ఇంత వాక్యం ఏమైపోయిందో, ఇంత అన్ని నామల పైనామం ఏమైపోయిందో నీకు తెలియదు. ఫినిష్ అక్కడతో. నేనంటే అదే అన్నాడు. ఏమన్నాడంటే, పెదవులతో నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు, పెదవులతో నన్ను దేవునిగా అంగీకరిస్తున్నావు, పెదవులుగా నేను శక్తిమంతుని నువ్వు అంగీకరిస్తున్నావు, కానీ నీ క్రియలు అంగీకారంగా లేవు. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. గర్వము సమస్త నాశనానికి మూలము. దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలి? తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. గర్వం అంటే ఏంటి? గర్వం అంటే పైకి చూస్తున్నారేంటి? నెత్తి మీద కళ్ళ. గర్వం అంటే అహంకారమా? గర్వం అంటే అలా చూస్తున్నారండి. ఒక ఏదో ఎలాగొందో తెలుసా? గర్వం అంటే మీరే అన్నట్టుగా నన్ను చూస్తుందండి. అలా చూస్తున్నారేంటి? గర్వం అంటే ఎలాగ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి? అది తెలియకే కదండి మీ దగ్గరికి వచ్చి ఇక్కడ ఎంతసేపు కూర్చుంటున్నాం అంటారా? సరే, ఓకే, నేనే ప్రశ్న నేనే జవాబు, లేకపోతే టైం అయిపోతుంది. గర్వం అంటే ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడడం. దేవుడు చెప్పేది నిన్ను నువ్వు తగ్గించుకో అంటే నువ్వు ప్రతి ఒక్కరిని తగ్గించి మాట్లాడతావు, ప్రతి ఒక్కరిని తగ్గించి చూస్తావు. నువ్వేదో సూపర్ హీరోలాగా, నువ్వేదో టాప్ ర్యాంకులో ఉన్నట్టుగా,
దేవుడు ఏదో భిక్ష పెడితే, దేవుడు ఏదో దయ చూపిస్తే 4 డబ్బులు వస్తున్నాయి. దేవుడు ఏదో కృప చూపిస్తే ఏదో కొంచెం సంపాదించుకుంటున్నావు. దేవుడు ఏదో కృప చూపించుకుంటే ఏదో 2 కార్లు కొనుక్కున్నావు. దేవుడు కృప చూపిస్తే ఏదో 4 ఇల్లు కొనుక్కున్నావు. దేవుడు కృప చూపిస్తే ఏదో 100 చీరలు కొనుక్కున్నావు. దేవుడు కృప చూపిస్తే ఏదో 4 సూట్లు కొనుక్కున్నావు. అంతేనా? ఎన్ని కోట్లు ఉన్నాయి? కోట్లు అంటే నేను అంటాను, నా దగ్గర చాలా కోట్లు ఉన్నాయి అంటాను. ప్రైజ్ గాడ్. చాలామంది అనుకుంటారు ఏదో కోట్లు అనుకుంటారు, ఏదో కోటి అంటే ఈ కోటి తీసుకొచ్చి ఇస్తాను. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏదో దయ చూపించి ఈ కోట్ వేసుకోవడానికి సహాయం చేశాడు. దేవుడు ఏదో అందుకని చెప్పేసి నువ్వేమో కోట్ నీకు లేదు కదా, నీకు అసలు బ్లేజరే లేదు కదా, గురుమూర్తి నీకు అసలు కోటే లేదు కదా అంటే నువ్వు పంచి కట్టుకుని వస్తున్నావు అంటే అవదు. గర్వము అంటే ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడడం. నువ్వేమో దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నువ్వే అని అంటున్నప్పుడు ఆయన మార్గంలో నువ్వు నడవాలి. క్రైస్తవుడికి గర్వము పనిచేయదు, అది నాశనమునకు మూలము. క్రైస్తవ కుటుంబాల్లో చాలా చోట్ల కనిపిస్తాయి అవి. తర్వాత మనుషులను బట్టి సపరేట్ చేయడం. ఉన్నవాడిని ఎలాగా మళ్ళీ చెప్పేశారండి. ఎలాగండి వర్మ గారు? ఉన్నవాడినేమో ఒకలాగా, లేనోడినేమో ఒకలా. కాదు. నువ్వు దేవునికి అలా చూడడం మొదలు పెడితే నీ జీవితం ఏంటి, నీ బ్రతికేంటి? మనం ఏ విత్తుతామో అదే మనం కోస్తాం. కాబట్టి మనము దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా. నిర్గమకాండం చూసి మనం ముగించేస్తాను. నేను మళ్ళీ కొంచెం కంప్లీట్ చేసుకుంటాను. ఒక లాస్ట్ ఈరోజు టాపిక్ సంబంధించింది నేను టచ్ చేసి వదిలేస్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయంలో నేను చదువుతాను, మీరు చూడండి. ఇంకా సమయం అయిపోతుంది కాబట్టి నేనే చదువుతాను. నిర్గమకాండము 32వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ అహరోను గురించి మనం మాట్లాడడం మనం చూస్తాం. నేను ద్వితీయోపదేశకాండం తీద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చూపిస్తాను. అది ఇందాక నేను చెప్పేసి దాటేశాను. 17వ అధ్యాయము 14వ వచనంలో నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 17వ అధ్యాయము 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందును అనుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలో ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టు కాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలా అనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. 17వ వచనం అందరం కలిసి చదువుదాం. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. ఏం చేయకూడదటండి? అనేకమైన స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేద్దాం. గిద్యోను చేసిన మూడవ పొరపాటు. న్యాయాధిపతులు 8వ అధ్యాయము 29వ వచనము. 8వ అధ్యాయము 29వ వచనము అందరం కలిసి చూద్దాం ఒకసారి. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు అంటే ఎవరు? గిద్యోను. రైట్, బాగానే వచ్చింది. యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయాను. గిద్యోనుకు గట్టిగా చెప్పాలి. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 కుమారులు అతనికి ఉండిరి. ఇంకా షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టాను. తను చేసిన బిగ్ మిస్టేక్. ఇక్కడే మొత్తం జీవితం మారిపోయింది. గిద్యోను ఎంత విజయం సాధించిన తర్వాత, ఎంత గొప్ప కార్యం జరిగించిన తర్వాత గిద్యోనికి ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రంలో ఏముందంటే ఒకవేళ ఎవరైనా నేను రాజుగా ఏర్పాటు చేసుకో, కానీ రాజుగా ఉన్నవాడికి లక్షణాలు అప్పటికి అబ్రహాము కాలం అయిపోయింది, అప్పటికి ఇస్సాకు కాలం అయిపోయింది, అప్పటికి యాకోబు కాలం అయిపోయింది. బహుభార్యత్వం అన్నది దేవుడు తీసేశాడు. ఎప్పటి నుంచి? మోషే కాలం నుంచి తీసేశాడు. మోషే కాలం వరకు కూడా, మోషే కాలానికి ముందు వరకు కూడా ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు, ఎంతమందినైనా భార్యలు కలిగి ఉండొచ్చు. దేవుడు ఆ ఫ్రీడమ్ అనేది ఇచ్చేశాడు ఆ టైంలో. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో తెలియని దినాలు. మోషే వచ్చేటప్పటికి దేవుడు ప్రత్యేకించుకోవడం మొదలుపెట్టాడు. సో మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పాడు, ఎవరైతే రాజుగా ఉంటాడో,
ఎవరైతే అధికారిగా ఉండాలనుకుంటాడో, ఎవరైతే మెయిన్ రోల్గా ఉండాలనుకుంటున్నాడో, ఎవరైతే నా చేత నాయకత్వాన్ని అనుభవించాలనుకుంటున్నాడో, ఎవరైతే ఏలుబడి చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నా అభిషేకాన్ని పొందుకుంటారో వారికి ఎంతమంది భార్యలు ఉండాలంటే ఒకే భార్య. ఎక్కువ మంది భార్యలు ఉండకూడదని చెప్పినటువంటి మాట బైబిల్లో చాలామంది అతిక్రమించారు. అందులో గిద్యోను ఒకడు. ఇంకొకటి ఎంతమంది భార్యలతో ఎంతమంది పిల్లలను కన్నాడట? తనకి ఎంతమంది పిల్లలటండి? 70 మంది కుమారులు, అనేక మంది భార్యలు. జాగ్రత్తగా గమనించండి, భార్యలు లెక్క ఉన్నారా ఇక్కడ? ఇందులో లెక్కలేరు. లెక్క లేకపోవడమే కాదు, మీరు జాగ్రత్తగా మనం గమనించుకున్నట్లయితే, కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 9వ అధ్యాయం 17వ వచనంలో, 9వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారుని 70 మంది మనుషులను చంపి అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు. ఓకే, ఇక్కడ ఆప్షన్, అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎవరట? పనికత్తె కుమార్తె. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇందా మనం చెప్పుకున్నటువంటి మాటల్లోని 31వ వచనంలో చూస్తే, షెకెములోనున్న అతని ఉపపత్నియు అతని కుమారుని గనక గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టాను. అది గమనించండి, లెక్కలేనంత మంది భార్యలు. ఎవరికి? ఎందుకు లెక్కలేనంత మంది అంటానంటే కౌంటింగ్ ఏమి బైబిల్లో అనేక మంది భార్యల్ని తన వివాహం చేసేసుకొని 70 మంది పిల్లల్ని కని, మళ్ళీ భార్యలు కాకుండా తన సైడ్ సెటప్ అంటాం ఒక విధంగా, మన భాషలో చెప్పాలంటే. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. మళ్ళీ నేను పాస్టర్ గారు ఏంటి అలా మాట్లాడుతున్నారేంటి, మళ్ళీ నా గురించి లేనిపోయిన మాటలు మాట్లాడకండి. భార్య వివాహం చేసుకోకుండా సైడ్ సెటప్ మళ్ళీ ఒకటి పెట్టుకున్నాడు. సైడ్ సెటప్ పెట్టుకోవడమే కాకుండా మళ్ళీ ఆ సెటప్కి మళ్ళీ పిల్లలు లేరండి, కొడుకు. ఇక్కడ 70 మంది పుట్టేశారు ఇక్కడ. మళ్ళీ సైడ్ సెటప్కి ఒక కొడుకు, ఆ కొడుకు పేరు అబీమెలెకు. మిస్టేక్ మీద మిస్టేక్ చేస్తూ తను చనిపోయాడు. తను చనిపోయిన తర్వాత 9వ అధ్యాయం చూసినట్లయితే నెక్స్ట్ ఎవరు న్యాయాధిపతి అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడకుండా. నేను చెప్పేస్తాను, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకొని నెక్స్ట్ వీక్ రండి, నేను పైన చెప్పేస్తాను. దేవుని చేత ఏర్పాటు చేయకుండా ఈ అబీమెలెకు ఏం చేస్తాడంటే 9వ అధ్యాయంలో గిద్యోను చనిపోతాడు. 40 సంవత్సరాలు నెమ్మది అయిపోతుంది. ఆ తర్వాత గిద్యోను తర్వాత ఎవరు ఏర్పాటు చేయాలి? న్యాయాధిపతిని ఎవరు ఏర్పాటు చేయాలి? ఏర్పాటు చేయలేదు. గిద్యోను చేసిన మిస్టేక్స్ వల్ల ఏం జరిగిందంటే ఆ కుమారుడు, ఎవరు కుమారుడు? ఉపపత్ని కుమారుడు. ఈ ఉపపత్ని ఎవరట? పనికత్తె. సో అక్కడ దాసిగా ఉన్నటువంటి ఆ యొక్క ఆవిడ కన్నటువంటి కుమారుడు ఈ గిద్యోను చనిపోయిన తర్వాత కొద్ది కాలం అయిపోయిన తర్వాత తన తల్లి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడట, షెకెములోనికి వెళ్ళి షెకెములో ఉన్నటువంటి తన తల్లితో మాట్లాడుతున్నాడట, అమ్మా బాబు 8 అయిందిలే, క్లోజ్ చేసేస్తాంలే, మరీ మీరు అలాగ అలారం పెట్టేస్తే అలాగా. సో 8 అయిందని మళ్ళీ ఏం తెలియనట్టుగా ఎర్రనట్టుగా కుర్రోలు కదా ఎంత కవరింగ్ అనమాట అదంతాను. బాబు క్లోజ్ చేసేస్తాం, 8 అయిపోయింది. ఓకే, ప్రైజ్ లాడు. ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు 90 రూపాయలు. ఏం చేస్తాం మరి, చెప్పలేక స్ట్రైట్గా చెప్పే ధైర్యం లేక పాస్టర్ గారు 8 అయిపోయింది చూడండి, టైం కరెక్ట్గా 8 అయిందా లేదా, అక్కడ అలారం కొట్టిందా లేదా, మొన్న కూడా టైంకి అలారం కొట్టిందా లేదా, ఎవరో ఒకటి మొత్తం మీద ఏదో చేస్తారు టైంకే. అంతవరకు లేదు, అప్పుడు ఎందుకు కొట్టాలి బాబు? నేను ముగించేస్తాను నాయన, నాకు అలాంటి బాప్టిస్ట్ లూథరన్ చర్చిలా చేయకండి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది? తల్లి దగ్గరికి వెళ్ళి అంటాడు, అమ్మా నేను న్యాయాధిపతిని అవ్వాలనుకుంటున్నాను. ఒరే నాయన 70 మంది ఉన్నారా బాబు, మామూలుగా లేరు అంటే, అయితే ఉండు అని చెప్పి ఆ ఊరి పెద్దల్ని, తన యొక్క అన్నల్ని, తన యొక్క బంధువులందరినీ పిలిచి కూర్చోబెడుతుంది. వాళ్ళందరితో ఈ అబీమెలెకు వెళ్ళి మాట్లాడతాడు, ఇదిగో నేను న్యాయాధిపతి అవుతాను, మా అమ్మ సంగతి తెలుసు కదా, మా నాన్న సంగతి తెలుసు కదా, 70 మంది మీకు రాజులు న్యాయాధిపతులు అవ్వాలా, నేను ఒక్కడిని న్యాయాధిపతి అవ్వాలా, చెప్పండి మీరే అంటే వాళ్ళందరూ అన్నారు, అయ్యా నువ్వే బాగున్నావు అన్నారు. అయితే ఒక పని చేయండి, ఇదిగో నాకు కొంతమంది అల్లరి మూకలు కొంతమంది కావాలి, డబ్బుకి పని చేసేవాళ్ళు కొంతమంది కావాలి, చేసి పెట్టండి అంటాడు. అంటే అప్పుడు ఆ పెద్దలందరూ కూడా కొంతమంది అల్లరి మూకల్ని
తీసుకొచ్చి ఈ అబీమెలెకు ఇస్తాడు. జాగ్రత్తగా గమనించండి, అబీమెలెకు ఒకే రోజు ఒకే రాతి మీద 70 మంది కుమారులను చంపేస్తాడు. 70 మంది కుమారులని చంపేస్తాడు. 70 మంది కుమారుని చంపేసి 3 సంవత్సరాలు న్యాయాధిపతిగా తను ఏలుబడి చేస్తాడు. 3 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఏలుబడి చేసిన దేవుడు ఏమైనా ఊరుకుంటాడా? దేవుడు ఏమైనా ఊరుకుంటాడా? 70 మందిని చంపినటువంటి ఆ రాతి సాక్షిగా దేవుడు ఏం చేస్తాడంటే ఒక దురాత్మను పంపిస్తాడు. దురాత్మ అంటే డిఫరెన్సెస్ కలిగించి ఆత్మను పంపిస్తాడు. పంపిస్తే 9వ అధ్యాయం అంతా నేను చదవట్లేదు, ఇప్పుడు నేను తర్వాత మీకు కావాలంటే చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దురాత్మ కలిగినటువంటి అంటే వ్యతిరేకత భావం కలిగిన ఆత్మను పంపిస్తాడు. పంపిస్తే ఈ ఆత్మ వచ్చి ఏం చేస్తుందంటే 3 సంవత్సరాల తర్వాత ఎవరైతే, జాగ్రత్తగా గమనించండి, ఎవరైతే ఈ అబీమెలెకుకి సహాయంగా నిలబడ్డారో పెద్దలు, ఈ షెకెములో ఉన్నటువంటి పెద్దలు, వీరికి ఇక్కడ ఉన్నటువంటి అబీమెలెకుకి మధ్యలో సంబంధాలు తెగిపోయేటట్టుగా వ్యతిరేకమైనటువంటి భావం కలిగేటటువంటి ఒక ఆత్మను పంపిస్తాడు. ఎవరు? దేవుడే. ఎప్పుడైతే పంపిస్తాడో ఆ ఆత్మ రాగానే పెద్దలందరి యొక్క తత్వం మారిపోయి అబీమెలెకుకి వ్యతిరేకమైపోతారు. అబీమెలెకు వ్యతిరేకమైపోతే అబీమెలెకు పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఒక ఆమె తల పగలగొట్టి చంపేస్తాడు. భయంకరమైనటువంటి మరణము అబీమెలెకు పొందుకుంటాడు. నేను ఇక్కడి నుంచి ఒక మాట చెప్తున్నాను. ఎవరైనా నీకు పరిచయం అయినప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఎవరైనా నీ బంధువు కానీ నీ స్నేహితులు కానీ, నువ్వు దేవుని బిడ్డగా దేవుని కార్యాలు నీ జీవితంలో జరిగిస్తున్నప్పుడు నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ, నీ భార్య కానీ నీ భర్త కానీ నీ బిడ్డలు కానీ ఎవరితో అయితే కలిసి, జాగ్రత్తగా గమనించండి, ఎవరితో అయితే కలిసి తప్పుడు ప్లానింగ్ చేస్తున్నావో, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్లానింగ్ చేస్తున్నావో, దేవునికి వ్యతిరేకమైన పాప పనికి కలిసి నువ్వు పూనుకుంటున్నావో, దేవుడు నీకు వారికి వైరము కలిగిస్తాడు. కొద్ది కాలానికి నీకు వారికి గొడవలు అవ్వడం కాదు కదా, వారే నీకు శత్రువు అయిపోతుంది. జాగ్రత్త, వారే నీకు శత్రువు అయిపోతారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తూ ఆలోచించండి. మీకు శత్రువు అయిపోయినటువంటి వారి గురించి ఆలోచించండి. మీరు ఎంతో చక్కగా చూశాను కదా, వాళ్ళతో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను కదా, ఎంతో నమ్మాను కదా అనేటువంటి వ్యతిరేకంగా మారిపోయిన వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించి చూడండి. వారితో కలిసి నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా ఏదో పన్నాగం పన్నావు. ఎక్కడో సంఘానికి వ్యతిరేకంగానో, సేవకుడికి వ్యతిరేకంగానో, లేదా నీ బంధువులకి వ్యతిరేకంగానో, ఎక్కడో మొత్తానికి వేషధారణ నటన చేయడానికి నువ్వు ఎవరితో అయితే కలిసి నువ్వు ప్లాన్ చేసావో వారే నీకు శత్రువు అయిపోతాడు. హూ ఎవర్ మేబీ, బ్రదర్, సిస్టర్, వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్, ఎవరైనప్పటికీ కూడా. అందుకే నేను అంటాను తెలుసా, ఎవరు నీకు శత్రువు కాకుండా ఉండాలంటే నువ్వు సత్యంతో బ్రతుకు. ఎవరైతే నీకు స్నేహం చేస్తున్నారో వారితో నువ్వు సత్యమే ఉండు, మంచిగానే ఉండు. వ్యతిరేకంగా సంఘాలకి, సేవకులకి, వాక్యానికి, దేవునికి వ్యతిరేకంగా కానీ వారితో కానీ నువ్వు ప్లాన్ చేస్తావంటే, ఎవరితో అయితే నువ్వు ప్లాన్ చేస్తున్నావో వారే నీకు శత్రువు అయిపోతాడు. లేచి నుంచుందాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో గిద్యోను చేసినటువంటి పాపమునకు తన కుమారులందరూ కూడా మరణించేశారు. అదే ఈరోజు మన టైటిల్, తండ్రి యొక్క పాపము, కుమారుల యొక్క మరణము. ఇది ఉదయకాల సమయంలో 2 చేతులు పైకి చాపి, తల్లిదండ్రులుగా మీరు చేసినటువంటి పాపపు జీవితము యొక్క ఇంపాక్ట్ నీ పిల్లల మీద మరణానికి దారితీస్తుంది. జాగ్రత్త. యాజ్ అ పేరెంట్గా దేవుడు నీకు పిల్లలు ఇచ్చినప్పుడు నీ పిల్లల క్షేమం నీ మీద ఆధారపడి ఉంది. నీ సంతోషం కొరకు, నీ ఆనందం కొరకు దేవునికి వ్యతిరేకమైన పాప జీవితానికి అలవాటు అయిపోతే, జాగ్రత్త తల్లి, జాగ్రత్త తండ్రి, నీ పిల్లలు ఎంతగా దేవునితో ఉంటున్నప్పటికీ ఆ ఇంపాక్ట్ అయితే వారి మీద పనిచేయడం ప్రారంభిస్తుంది. అఫ్ కోర్స్ వారికి ఉన్న ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు వారికి సహాయం చేస్తాడేమో, కానీ ఒకవేళ వాళ్ళ ఆత్మీయ జీవితం లేకపోతే, వాళ్ళు సరైనటువంటి జీవితం లేకపోతే ఆ ఇంపాక్ట్ నీ పిల్లల మీద పనిచేస్తున్న సంగతి ఏ రోజు మర్చిపోవద్దు. 2 చేతులు పైకి చాపుదాం. ఈ ఉదయకాల సమయంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లలు బాగుండాలి అనుకుంటే ముందు నువ్వు దేవునితో అంటు కట్టబడడానికి ప్రయత్నం చేయి. గిద్యోను చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఒక న్యాయాధిపతిగా దేవుని చేత ఏర్పరచబడి, ఒక నాయకుడిగా దేవుని చేత ఏర్పరచబడి, దేవుని వాక్యానికి లోబడి గొప్ప కార్యాలు జరిగించినటువంటి దేవుని యొక్క దాసునిగా ఉన్నటువంటి గిద్యోను
సక్సెస్ అయిపోయిన తర్వాత, విజయం సాధించిన తర్వాత, దేవుడు తను నిలబెట్టేసిన తర్వాత, దేవుడు తను చేయవలసిన కార్యములు చేసేసిన తర్వాత గిద్యోను తప్పిపోవడం ప్రారంభించాడు. ఇదిగో ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటుండగా, నీ జీవితంలో దేవుడు ఉపకారములు చేస్తూ ఉంటుండగా, బలహీనమైనటువంటి నిన్ను దేవుడు బలపరుస్తూ ఉంటుండగా, ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఎలాగున్నావు? గర్వము నీలోకి వస్తుందా? అహంకారం నీలోకి వస్తుందా? మనుషుల యొక్క మాటల ప్రకారంగా నువ్వు వెళుతూ దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నావా? ఒకరోజు శాపగ్రస్తమైన దినాలు జ్ఞాపకం చేసుకో. ఏడుస్తూ బ్రతికిన రోజులు నీకు లేవా? ఈరోజు ఏదో చిన్న ఉద్యోగం వచ్చిందని, ఈరోజు ఏదో చిన్న వ్యాపారం వచ్చిందని, ఈరోజు ఏదో 4 డబ్బులు సంపాదించావని, ఈరోజు ఏదో మంచి కాలేజీలో జాయిన్ అయ్యావని, ఈరోజు ఏదో బాగా చదువుకుంటున్నావని, ఈరోజు దేవుడు కొంచెం నిలబెట్టాడని నీకు అంత అహంకారమా, అంత గర్వమా, అంత దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగిస్తావా? ఈ ఉదయకాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. 2 చేతులు పైకి చాపి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ చేత మేము నిలబెట్టబడిన తర్వాత, నీ చేత మేము ఆశీర్వదించబడిన తర్వాత, నీ చేత మేము దీవించబడుతున్నటువంటి సమయంలో మేము తప్పిపోతున్నామేమో తండ్రి, మేము బలహీనపడిపోతున్నామేమో ప్రభువా, లోకస్తుల మాటలకు మేము పడిపోతున్నామేమో, లోకానుసారమైన జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములనికి మేము వెళ్ళిపోతున్నామేమో. అయ్యా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ఎల్లప్పుడూ ఒకేలాగుండే జీవితాలను మాకు దయచేయండి అయ్యా. మేము పడిపోయినప్పుడు, మేము బలహీనమైపోయినప్పుడు, మేము ఏడుస్తూ ఉన్నప్పుడు, ఏమీ చేతకానప్పుడు నీ పాదాలు పట్టుకుంటే ఆ టైంలో మేము ఎలాగైతే నీతో ఉన్నామో, నీ చేత నిలబెట్టబడిన తర్వాత, నీ చేత నడిపించబడుతున్న తర్వాత, నీ చేత బలపరచబడిన తర్వాత, ఈరోజు మాకు 4 బంధువులు మా దగ్గరికి వస్తున్నారని, ఈరోజు 4 స్నేహితులు మా దగ్గరికి వస్తున్నారని, ఈరోజు 4 మమ్మల్ని గౌరవిస్తున్నారని, ప్రభా ఎక్కడైనా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, ఎక్కడైనా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. నిన్న మాకు ఆ బంధువులు లేరయ్యా, నిన్న మాకు ఆ స్నేహితులు లేరయ్యా, మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేశారు, పలకరించే నాదుడే లేడయ్యా. ఈరోజు నువ్వు మమ్మల్ని నిలబెడితే మళ్ళీ వాళ్ళందరూ మా దగ్గరికి వస్తున్నారు. మేమేం చేస్తున్నాం తెలుసా? కష్టంలో నిలబెట్టిన నిన్ను విడిచిపెట్టి, కష్టంలో మమ్మల్ని బలపరిచిన నిన్ను పక్కన పెట్టి, వాళ్ళే మాకు ప్రాణముగా ఆ బంధువులకి, ఆ స్నేహితులకి విలువిస్తూ కొన్నిసార్లు నీ సన్నిధిని పానేస్తున్నాం, కొన్నిసార్లు నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. అయ్యా మమ్మల్ని క్షమించు. అప్పుడు ఎలాగున్నామో ఇప్పుడు అలాగే ఉండడానికి మాకు సహాయం దయచేయి. ఎల్లప్పుడూ ఒకే రీతిలో మేము ఉండడానికి సహాయం దయచేయి. బలహీనంగా ఉన్నప్పుడు ఒకలాగా, అయ్యా మీరు నిలబెట్టబడిన తర్వాత ఒకలాగా, అయ్యా అటువంటి వేషధారణ మాకు వద్దు నాయన. గిద్యోను ప్రభా లేనివాడిగా ఉన్నప్పుడు నీ మాటకు లోబడ్డాడయ్యా. తను ఎప్పుడైతే నిలబడ్డాడో తప్పు వెంబడి తప్పు తను చేసుకుంటూ చివరికి తన 70 మంది కుమారులు చనిపోవడానికి తను కారణమయ్యాడయ్యా. తండ్రి, మా కుటుంబం నాశనం అయిపోవడానికి మేము కారణం అవ్వకూడదు, మా బిడ్డలు నాశనం అయిపోవడానికి మేము కారణం అవ్వకూడదు, మా జీవితాలు నాశనం అయిపోవడానికి మేమే కారణం అయిపోకూడదు. అటువంటి ఆత్మీయ జీవితంలో మమ్మల్ని బలపరచమని మా ప్రభువును యేసుక్రీస్తు వారు పెట్టి వేడుకొనిచున్నాం తండ్రి. ప్రత్యేకమైన పాట పాడుతూ కానుకలు సమర్పించారు.